హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కోపి. ముందుగా వీడియోలోకి వచ్చేసరికి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో నేనైతే గోవా సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. సో నేనైతే రీసెంట్గా హైదరాబాద్ నుండి అయితే గోవా వెళ్ళాము. మేము కపుల్స్గా లేకపోతే ఫ్రెండ్స్, సింగిల్ ఎవరైనా అయితే గోవా వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూస్ అవుతుంది. ముందుగా వీడియోలో వచ్చేసరికి మేమైతే హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్ళాము. నేనైతే ఇండిగో ఫ్లైట్ అయితే బుక్ చేశాను. అప్ అండ్ డౌన్ 2 సైడ్ ఇండిగో ఫ్లైట్ బుక్ చేశాను. నాకైతే హెచ్డిఎఫ్సి 6 రివార్డ్ కార్డు ఒకటి ఉంది. సో దాంట్లో నాకున్న రివార్డ్ పాయింట్స్ నుండి నేను బుక్ చేసుకోవడం చేశాను. నేనైతే 1 మంత్ బిఫోరే బుక్ చేశాను. సో నాకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈచ్ టికెట్ 3600 అలా ఉంది. 7200 అయితే 2 టికెట్స్కి నాకు ఒక 2000 ఆఫర్ అలా వచ్చింది ఆ 6 రివార్డ్స్ కార్డు వల్ల. సేమ్ అప్ అండ్ డౌన్ నాకు ఆల్మోస్ట్ 5000 అలా పడింది. ఇప్పుడు కూడా మనకైతే ఆల్మోస్ట్ మీరు 1 మంత్ ముందే చూసుకుంటే 3400 3500 అలా చూపిస్తూ ఉంటుంది. అదైతే రీజనబుల్ ప్రైసే. టోటల్గా మా ట్రిప్ అయితే 3 డేస్. సో 3 డేస్లో మేమేమే కవర్ చేసాం అనేది అయితే ఇంకా ఈ వీడియోలో అప్కమింగ్ వీడియోస్లో మీకైతే షేర్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఈ వీడియో వచ్చేసరికి మేమైతే ఉప్పల్ నుంచి స్టార్ట్ అయ్యాము రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి. ఇంకా ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడంతో నేను నా వైఫ్కి, మా ఇద్దరికైతే ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి ఇంకా మేమైతే 2 అవర్స్ ముందే వెళ్ళిపోయి అక్కడ చూద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి అయితే ముందుగానే స్టార్ట్ అయిపోయాం. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ డొమెస్టిక్ అరైవల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఈ ఎయిర్పోర్ట్ గురించి వచ్చేసరికి ఇండియాలోనే ఇది లార్జెస్ట్ ఎయిర్పోర్ట్. ఆల్మోస్ట్ 5500 ఏకర్స్లో కట్టారు. సో ఇదైతే 2008లో దీన్ని రీనేమ్ చేశారు. ఇంతకుముందు బేగంపేట ఎయిర్పోర్ట్ అనేవాళ్ళు. ఇంకా దీన్ని అయితే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్గా రీనేమ్ చేశారు. ఇప్పుడైతే మనం డొమెస్టిక్ టెర్మినల్ దగ్గర ఉన్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, అక్కడ మనకి ఇంటర్నేషనల్ టెర్మినల్ అయితే వస్తుంది. ఇంకా మనం బుక్ చేసిన టికెట్లో పిఎన్ఆర్ నెంబర్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఇక్కడైతే సెల్ఫ్ చెక్ ఇన్ దగ్గర మనం బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకోవచ్చు. రండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం ఆ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి బోర్డింగ్ పాస్ వస్తుంది. సో ఏ ఫ్లైట్ అనేది అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండిగో అయితే ఇండిగో, లేకపోతే ఇంకా వేరేదైనా. ఇంకా సెల్ఫ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసరికి ఇంకా మనకి చెక్ ఇన్ కూడా ఉంటుంది అక్కడ. ఇంకా కావాలంటే అక్కడ లైన్లో నుంచొని మనం అక్కడ కూడా బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు. నేనైతే ఇంకా సెల్ఫ్ చెక్ ఇన్లో తీసుకున్నా కాబట్టి ఇంకా లోపలికి వచ్చేస్తున్నాను. ఇంకా సెల్ఫ్ చెక్ ఇన్ అయిపోయాక లోపలికి వస్తాం కదా, ఇంకా మెయిన్ అయితే మనకు వచ్చేసరికి ఇంకా లగేజ్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ లగేజ్ అయితే ఎలాగంటే, ఒకటి క్యాబిన్ లగేజ్, ఇంకోటేమో చెక్ ఇన్ లగేజ్. సో ఫస్ట్ అయితే క్యాబిన్ లగేజ్ అనుకోండి, ఆల్మోస్ట్ 7 kgs వరకు అలౌ చేస్తారు. సో అది మీతో పాటు మీరు డైరెక్ట్ లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు ఆ ఫ్లైట్ లోపలికి. కాకపోతే అక్కడ ఇంకొంచెం కొన్ని మాత్రం యాక్సెసరీస్ వాళ్ళు అలౌ చేయరు సెక్యూరిటీ దగ్గర. సో అవి తీసుకెళ్ళకూడదు. అవి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, షార్ప్ ఐటమ్స్ అలాంటివి తీసుకెళ్ళకూడదు అని చెప్పి. ఇంకా అలాగే చెక్ ఇన్ దగ్గర వచ్చేసరికి పర్ పర్సన్ 15 kgs అలా అలౌ చేస్తారు. సో అక్కడ కూడా వాళ్ళు చెక్ చేస్తారు, ఏమైనా షార్ప్ ఐటమ్స్ ఇలాంటివి ఏమైనా బ్యాగ్లో ఉంటే కనుక అవి ముందే తీసేవాలి, లేకపోతే అది హోల్డ్ అవుతుంది మళ్ళీ. మనమైతే ఇప్పుడు చెక్ ఇన్ బ్యాగేజ్ దగ్గరకు వచ్చేసాం. సో మన దగ్గర ఆ బోర్డింగ్ పాస్, మన ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు. ఇది కూడా ఎలాగైతే మనకి అక్కడ ఇండిగో, స్పైస్ జెట్ ఇలాగా ఎయిర్వేస్ అని చెప్పి డిఫరెంట్గా ఉంటాయి కదా. సో మనది ఎక్కడ మన ఫ్లైట్ ఏదైతే దాని దగ్గర లైన్లోకి వెళ్ళాలి మనం. ఇంకా మేమైతే మాది ఇండిగో కాబట్టి ఇక్కడ పైన మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది ఇండిగో అయితే 4th కౌంటర్ 5th కౌంటర్ అలాగని చెప్పి ఇంకా ఇండిగో దగ్గరికి అయితే వచ్చేసాం డైరెక్ట్గా. సో ఇక్కడైతే నేను ఆధార్ కార్డు అండ్ ఆ బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చాను. ఇంకా వాళ్ళు బ్యాగ్ వెయిట్ కూడా ఇక్కడ చెక్ చేస్తారు, మనకు అక్కడ పక్కన ఉంటుంది. ఇంకా ఈ ప్యాకేజ్ అయితే మనం డ్రాప్ చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మనం ఫ్రీ అయిపోతాం ఎయిర్పోర్ట్లో. ఇంక ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనం ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఎలాగ ఉన్నాయి అనేది. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి బయట ఎలాగైతే షోరూమ్స్లో ఎలా ఉంటాయో మనకి ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంటాయి. ఇంకా కాకపోతే ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా ఈ షాపర్ స్టాప్ అని, ఇంకా అలా ముందుకు వెళ్తే చాలా ఉంటాయి సేమ్ మీకు బయట మాల్స్లో ఉండేలాగే. ఇంకా
ఇంకా జనవరిలో అయితే మేము వెళ్ళాం కదా, అప్పుడైతే ఏదో రెనోవేషన్ జరుగుతున్నట్లుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏవో జరుగుతున్నాయి. ఇంకా దాని వరకు మొత్తం బ్లాక్ చేశారు ఇక్కడ. ఇక్కడ ఏదో టాయ్ షాప్ ఉంది కదా, రండి మీరు చూద్దరు ఇక్కడ ఎలా ఉంటాయో ప్రైసెస్. ఇవైతే వుడెన్తో చేసినట్లున్నారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడు నా చేతిలో ఉన్నది అయితే ఇది ఆల్మోస్ట్ 499 అలా పడింది. నేనైతే ఏం తీసుకోలేదు, కానీ ఇక్కడైతే చాలా ప్రైస్ ఎక్కువైతే ఉంటాయి. మనకి కోటీలు అయితే 100కు 3 వస్తాయి అనుకుంటాం కదా, అలాగే ఇక్కడైతే చాలా ప్రైస్ ఉంటాయి. మనకైతే ఇక్కడ షాపింగ్ మాల్స్లో దొరికేలాగే కేఎఫ్సి, డామినోస్ అన్నీ అయితే ఉంటాయి. అందరూ అనుకుంటారు కదా ఎయిర్పోర్ట్లో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అలాగా. నేనైతే కేఎఫ్సి అండ్ డామినోస్ ట్రై చేసాను. బయట మనకి ఈవెన్ మూవీస్లో, థియేటర్ మాల్స్లో మనకి ఎలా ఉంటుందో ప్రైసెస్ సేమ్ అంతే ఉంటుంది, మరీ అంత ఓవర్గా అయితే ఉండదు. ఇంకా వచ్చేసరికి డ్రెస్సెస్ కానీ ఇవి అయితే కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎలాగా ఉన్నాయో ఫ్లైట్స్ అన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బస్ స్టాండ్లో ఎలాగా బస్సు లాగా ఉంటాయో ఒక్కొక్క ప్లాట్ఫామ్ అలాగా. ఇంకా ఇక్కడ ఎవరి గేట్ దగ్గర ఒక్కొక్క ఫ్లైట్ అలాగా ఉంటుంది. ఇంకా మన ఫ్లైట్ వచ్చిన తర్వాత జోన్స్ ప్రకారం మనల్ని పిలుస్తారు లోపలికి, జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని. ఇంకా జనరల్గా మాట్లాడాలంటే అసలు ఎప్పుడు నుండో గోవా అనుకుంటా ఉండేవాడిని. చాలాసార్లు కాలేజీలో కూడా నేను ప్లాన్ చేశా, కానీ ఎప్పుడు నేను వెళ్ళలేదు, కుదరలేదు కూడా. అంటే మెయిన్ అప్రూవల్స్ ఉండవు. ఇప్పుడైతే ఫైనల్గా అయితే గోవా వెళ్ళడం అయితే అవుతుంది. సో మోస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నా. కాకపోతే జనరల్గా జనవరిలో మనకు ఒక న్యూస్ వచ్చింది, ఎక్కువ మంది విజిటర్స్ గోవాకి రావట్లేదు, ఎవరు రావట్లేదు ఏంటి అని చెప్పి. నేను కూడా ఆ థాట్తోనే వెళ్తాను. మరి అక్కడ ఎంతమంది ఉంటారు, ఎలా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూద్దరు. చూస్తున్నారు కదా ఒక టేక్ ఆఫ్ అవుతుంది, అలాగే ల్యాండింగ్ అన్నీ రన్వే మీద బాగా అవుతున్నాయి. ఇంకా గోవా దిగిన వెంటనే అయితే నేను రిసార్ట్ ముందుగానే బుక్ చేసేసాను ఆన్లైన్లో. సో అదైతే నాకు ఫస్ట్ బుక్ చేసినప్పుడు ఒక ప్రైస్ పడింది, మళ్ళీ తర్వాత నేను క్యాన్సిల్ చేసి ఇంకొక తక్కువ ప్రైస్కి బుక్ చేశాను. అది ఎలాగనేది మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇంకా ఇంకా అలా ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసాక ఇంకా ప్రజెంట్ అయితే మన దగ్గర కొన్ని క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ అయినా పర్లేదు. ఇంకా మన దగ్గర ఉన్న కార్డ్స్ని బట్టి అక్కడ ఆఫర్ ఏమైనా ఉంటే లాంజ్ యాక్సెస్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. ఆల్మోస్ట్ ₹1 ఆర్ ₹25 అలా తీసుకొని మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మేమున్న ఫ్లోర్ నుండి అయితే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇంకా అక్కడ లిఫ్ట్ అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం లాంజ్ యాక్సెస్ కోసం.
ఇప్పుడు ఇదైతే ఎంట్రన్స్ లాంజ్ యాక్సెస్కి. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఉంటారు. లాంజ్ యాక్సెస్ మొత్తం మన కార్డ్స్కి ఏమైనా ఎలిజిబుల్ ఉందా లేదా చెక్ చేస్తారు. లేదా ఇలా బయట కూడా సెల్ఫ్ చెకింగ్ మనం కూడా చేసుకోవచ్చు. ఇంకా అక్కడ మన కార్డ్ డీటెయిల్స్ అన్ని మొత్తం ఎంటర్ చేస్తే మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా మొత్తం చెప్తారు. నేనైతే లైన్లో ఉన్నా, చూద్దాం మన కార్డ్స్కి ఎలిజిబిలిటీ ఉందో లేదో. నేనైతే ఆల్మోస్ట్ ఒక 7 to 8 కార్డ్స్తో వచ్చాను, చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే లాంచ్ యాక్సెస్కి వచ్చాం కదా, మనకి నా కార్డ్స్ వర్క్ అయిందా లేదా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.